జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 30వ తారీఖు నుంచి 2024 సంవత్సరం నవంబర్ 15వ తారీఖు వరకు కూడా నవగ్రహాల్లో ఒక గ్రహానికి సంబంధించిన ఒక ప్రత్యేక గ్రహస్థితి చోటు చేసుకోబోతోంది ఖగోళంలో. ఆ ప్రత్యేక గ్రహస్థితి అందరి కర్మకారకుడైన శనీశ్వరుడు వల్ల ఏర్పడుతూ ఉంది. శనీశ్వరుడు వక్రిస్తూ ఉన్నాడు. 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు వక్రగతిలో ఆయన ఉంటున్నాడు. వక్రగతిలో ఆయన ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా, లేదా ఏదైనా విషయంలో జాగ్రత్తలు సూచిస్తుందా? ఇలాంటి తదితర విషయాలన్నీ కూడా ఒక మేజర్ ప్లానెట్స్ని మనం కన్సిడరేషన్లో తీసుకుంటాం. ఇప్పుడు శనీశ్వరుడు కానివ్వండి, గురుదేవుడు కానివ్వండి, రాహుకేతు దేవుళ్ళు కానివ్వండి, వీళ్ళు నలుగురు ఏదన్నా ప్రత్యేక గ్రహస్థితి అంటే ఇప్పుడు శనీశ్వరుడు గురు భగవానుడు వక్రంలోకి వెళ్ళిన రాశులు మారిన రాహు శనికేతులు వీళ్ళిద్దరూ రాశులు మారినా కూడా డెఫినెట్గా అదొక ప్రత్యేక ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఉంటుంది. అసలు ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం చూద్దాము. ద్వాదశ రాశుల వాళ్ళకి అసలు శనీశ్వరుడు వక్రగతిలో ఉంటూ ఏ విధమైన స్పెషల్ సిగ్నిఫికెన్స్ని సూచిస్తున్నాడు, ఈ విషయాన్ని ముందు మనం ఒక్కసారి చూద్దాము. కుంభరాశిలో ఉండి స్వస్థానగతుడైన శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ వక్రగతి ఆయనకి అంటే ఈ 2.5 సంవత్సరాలు, ఆయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు, ఇది మనందరికీ తెలిసిందే. 2.5 సంవత్సరాల్లో ఆయన ఇవ్వాల్సినవి ఏదన్నా గుడ్ కర్మాస్ కానీ బ్యాడ్ కర్మాస్ కానీ జనరల్గా అయితే జన్మజాతకంలో ఏదైనా గ్రహం వక్రించి ఉంది అంటే పాస్ట్ లైఫ్లో ఏదైనా ఒక పని సగంలో ఆపేసామని కానివ్వండి, ఏదైనా ఒక డిజైర్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆ గ్రహం వక్రగతిలోకి వెళ్తుంది. ఇది మనకి పరాశర సంహితలో ఉంది. అయితే గోచారంలో మరి వక్రగతిలోకి వెళ్తున్నప్పుడు ఇది వర్తమానం కదా, మరి అంటే భవిష్యత్తు కాలం కదా, వర్తమానం మనకి జరగబోయేది కదా. సో ఇందులో శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ ఏ రకమైన ఇండికేషన్స్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఇస్తున్నారు? ఆయన ఎవరికైనా ఇప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి ఆయన ప్రతికూలంగా ఉంటాడు, కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన ప్రతికూలంగా ఉంటాడు. ఆయన సవ్యగతిలో ఉన్నప్పుడు ఆ రాశులు ఆ లగ్నాల వాళ్ళకి ఆయన కొన్ని మహాదశలు జరుగుతున్న వాళ్ళకి కూడా ఆయన కొన్ని ప్రతికూల పరిస్థితులను ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చే పరిస్థితుల్లో ఆయన కొన్ని మంచి చేయడానికి ఆయన వెనక్కి రావడం జరుగుతుంది. ఎవరు ఆ రాశుల వాళ్ళు, ఆ లగ్నాల వాళ్ళు అంటే మేషరాశి వాళ్ళకి, అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశుల్లో పుట్టిన, వృశ్చిక లగ్నాల్లో పుట్టిన, ప్రత్యేకించి శనీశ్వరుడు గోచారంలో కొన్నిసార్లు సవ్యగతిలో ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా విపరీతమైన ఫలితాలు వస్తాయి. అంటే మళ్ళీ దేన్ని కూడా జడ్జిమెంటల్గా చెప్పకూడదు. మీ జన్మజాతకంలో శనీశ్వరుడు బలం బాగా ఉంటే ఈ పాయింట్ చాలా వరకు నెగేట్ అయిపోతుంది. శనీశ్వరుడు బలం అంటే వృశ్చిక రాశుల్లో వృశ్చిక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు బలం ఉంటే పర్వాలేదు, ఆయన సవ్యగతిలో ఉన్న ఇబ్బంది పెట్టడు. ఆయన అపసవ్య మార్గంలో వెళ్తున్నప్పుడు, రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తారు. కుజమహాదశ ఎవరికైనా, ఇప్పుడు మంగళ దశ ఎవరికైనా జరుగుతూ ఉందనుకోండి, వాళ్ళకి కూడా సవ్యదశలో ఉన్నప్పుడు ఆయన సవ్యంగా సంచారం చేస్తున్నప్పుడు ఓకే, ఆయన మీ జన్మజాతకంలో శనీశ్వరుడు బలం ఉంటే ఇబ్బంది పెట్టడు, అలాగని పూర్తిగా మంచి కూడా చేయడు. కానీ వక్రగతిలో వెళ్ళేప్పుడు మీకు ఒకవేళ మంగళ దశ జరుగుతూ ఉందనుకోండి, చాలా మంచి ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తాడు ఆయన. సో ఇప్పుడు ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాలి ఇక్కడ మీకు. మీరు పుట్టినప్పుడు కనుక మీకు జన్మ శనిలో పుట్టిన, లేదా ఏలినాటి శనిలో పుట్టిన, అష్టమ శనిలో పుట్టిన, అర్ధాష్టమ శనిలో పుట్టినా కూడా ఈ ట్రాన్సిట్ మంచిగా చేస్తున్నాం. అంటే ఆయన ఇప్పుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదే మీరు వృశ్చిక రాశి లగ్నాల్లో పుట్టి ప్రత్యేకించి వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. ఈ వక్రంలో వెళ్ళండి, ఈ పర్టికులర్ పీరియడ్ మీకు చాలా మంచి జరుగుతుంది. ఏదైనా పనులు పెండింగ్ ఉండి అవ్వకపోతే అవన్నీ జరుగుతాయి. అవన్నీ నేను రాశుల వారీగా చెప్తాను, బట్ జనరల్గా అవుట్లుక్ ఇస్తున్నాను.
ఇదొకటి ఉంటుంది. సెకండ్, మీరు అసలు ఎలా తెలుసుకోవాలి మీరు పుట్టింది గోచారం, మీరు పుట్టినప్పుడు అష్టమ శనిలో పుట్టారా, అర్ధాష్టమ శనిలో పుట్టారా, ఏలినాటి శనిలో పుట్టారా? సహజంగా ఒక రఫ్ ఐడియా, ఎంత జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా ఒక రఫ్ ఐడియా అయితే మీకు ఉంటుంది కదా. మీరు ఏ టైంలో ఏ ఇయర్లో పుట్టారన్న రఫ్ ఐడియా ఉంటుంది కదా. ఒకసారి గూగుల్ చేయండి. మీరు పుట్టినప్పుడు మీ రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతున్నా, అష్టమ శని జరుగుతున్నా, అర్ధాష్టమ శని జరుగుతుందా, అది ఒకసారి చూస్తే మీకు అసలు గోచారంలో శనైశ్వరుడు మీకు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలో ఉంటే మీరు పుట్టడం కూడా అలా పుట్టితే కనుక చాలా మంచి ఫలితాలను ఇస్తారు. సో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ అందులో లాభస్థానంలో ఉంటూ ఆయన వక్రగతిలోకి వెళ్తున్నాడు. అంటే దశమ స్థానం మకర రాశి వైపు వెళ్తూ ఉన్నాడు. లాభస్థానంలో ఉంటూ కర్మస్థానం వైపు, దశమ స్థానం అంటే కర్మస్థానం వైపు ఆయన వక్రగతిలోకి వెళ్ళడం ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి విడివిడిగా మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అన్న విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. లాభస్థానంలో ఉంటూ వక్రం అంటే ఆయన 10వ స్థానంలోకి వెళ్తున్నారు. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదో ఒక యోగ్యతను, అంటే మీ యోగ్యతను అనుసరించి ఏదో ఒక మంచి మార్పు ఆయన తెచ్చిపెడతారు. ఇప్పుడు అందరూ చాలామంది మనకి కొంత పాపులేషను వర్కింగ్లో ఉంటారు, కొంత పాపులేషను బిజినెస్ చేస్తూ ఉంటారు, కొంత పాపులేషన్ ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ ఓకే, ఏదో ఒక మీ యోగ్యతను అనుసరించి మీకు తగు ఫలితాలను ఆయన లాభస్థానంలో వక్రిస్తూ మీకు ప్రసాదిస్తాడు. అయితే ఇప్పుడు కొంతమంది గృహిణీలు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. మరి వీళ్ళ మాట ఏంటి? చక్కగా గృహిణులుగా వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే సీనియర్ సిటిజన్స్ ఉంటారు. మరి వీళ్ళకి ఆయన అపసవ్య మార్గంలో వెళ్తూ ఏం చేస్తారంటే, సొసైటీలో మీకు ఒక మంచి పలుకుబడిని, ఉన్నతిని, అందరూ మిమ్మల్ని గుర్తించడము, అందరితోటి మంచి రిలేషన్ ఉండడము, అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, గోచారంలో మీకు వచ్చింది కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ప్లస్ జరుగుతుంది. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళు గృహిణులు అనుకోండి, మీ శ్రీవారు వర్కింగ్ అయితే వారికి కలిసి వస్తే మరి అవంతా మీకే కదండి, మీకు మీ పిల్లలకే కదా, సో మీ కుటుంబం వరకే కాబట్టి అలా మీకు సంతోషము, సౌభాగ్యము చేకూరుతుంది. అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి, మీ పిల్లలు వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించారు అనుకోండి, తల్లిదండ్రులు పిల్లలు బాగా రాణిస్తుంటే అందరికంటే ఎక్కువగా ఆనందించే వాళ్ళలో ఫస్ట్ నిస్సందేహంగా తల్లిదండ్రులే ఉంటారు ఎవరికైనా. సో అది మీకు సంతోషదాయకమే కదా. ఇలా మీకు గృహిణులకే కావచ్చు, సీనియర్ సిటిజన్స్కే కావచ్చు, ఇలా మన ఫలితాలను అప్లికేబిలిటీ చేసుకోవాలి. అలా ఉద్యోగం కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వ్యాపారము స్టార్ట్ చేసి వాళ్ళకి చేసిన బిజినెస్ కలిసి రాక నైరాశ్యంతో ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా శనైశ్వరుడు ఏదో ఒక మంచి మార్పు తేబోతూ ఉన్నాడు. అవేంటో మీ రాశుల వారిగా ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి, మీకు కంటక శని జరుగుతూ ఉంది. కంటక శనిలో ఉండి ఆయన వెనక్కి వెళ్తున్నాడు. మీకు పరిపూర్తి, యాక్చువల్గా వృషభ రాశి, తులారాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగ కారకుడు కాబట్టి మీకు అందులో పంచమహాపురుష యోగాల్లో ఒకటైన శశమహాపురుష యోగాన్ని కూడా ఆయన దశమ స్థానంలో ఉండి ప్రసాదిస్తూ ఉన్నాడు. కాకపోతే కంటక శని జనరల్గా ఏ రాశి వాళ్ళకైనా కంటక శని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తుందేమో, కానీ మీ వృషభ రాశి వాళ్ళకైతే అది వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎక్సెప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే పరిపూర్తి రాజయోగాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఇక్కడ శశమహాపురుష యోగాన్ని, సింహాసన యోగాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి. సో అయితే మీకు ఎందుకు వక్రగతిలోకి వెళ్తున్నాడు? ఈ వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయన మీకు మంచి ఫలితాలనే ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, మీకు కనుక వృత్తిపరంగా ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే, అంటే మీ జన్మజాతకం బాగోక, ఎంత గోచారంలో శనీశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నా మీ జన్మజాతకం బాగోకపోతే, ఇప్పుడు ప్రస్తుతం వృత్తి వ్యాపార స్థానాల్లో కనుక ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా ఈయన ఎంత వరాన్ని ప్రసాదిస్తున్నా కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. అంతా బాగానే ఉందనుకుంటారు, మళ్ళీ ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు, రెండు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో కనుక మీరు ఉంటే కనుక ఈ వక్రగతి మీకు మంచిదే. అలా లేకుండా మీకు మామూలుగానే సాఫీగా ఉంది, హ్యాపీగానే ఉన్నాం, మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, బాగున్నాం అనుకుంటే కొంచెం ఈ వక్రగతి సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే మార్పులు చేర్పులకి అంత సమయం అనుకూలం కాదు. ఉద్యోగ స్థానంలో, వ్యాపారంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు తీసుకునే మార్పుల తర్వాత రిగ్రెట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ వల్ల రాబోయే రోజుల్లో రిగ్రెట్ ఫీల్ అవుతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే దీనికి క్యాన్సిలేషన్ ఏంటో కూడా నేను చెప్పాను. మీరు ఆల్రెడీ ఈ 1.5 year నుంచి బాగానే ఉంది. ఎందుకంటే శనీశ్వరుడు వరం ప్రసాదించాలి కాబట్టి బాగుంది.
కానీ మీ జన్మజాతకం బాగోకపోతే ఇబ్బందులు కూడా ఉంటాయి. అలా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు ఆయన మంచి ఫలితాలను అయితే ఇస్తాడు. అప్పుడు మీకు ఆ ఇబ్బంది ఉండదు వృత్తి వ్యాపారాల్లో. లేకపోతే కనుక మీకు అలా లేకపోయి ఉంటే కనుక కొంచెం ఆయన ఇబ్బందికరమైన పరిస్థితులను వక్రగతిలో మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటాయి కాబట్టి కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అయితే ఆనందకరమైన సంఘటనలు ఉంటాయి ఆయన వక్రగతిలోకి వెళ్ళడం వల్ల. ఆ కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు ఉంటే మీకు వివాహం అయ్యి ఉంటే కనుక మీ స్పౌస్కి చాలా మంచి సమయం ఇది. మీ స్పౌస్కి శాలరీ పెరగడం కావచ్చు, లేదా వ్యాపారం చేస్తుంటే అందులో కలిసి రావడం కావచ్చు. మీరు మగైనా ఆడైనా సరే మీ జీవిత భాగస్వామికి మంచి సమయం. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే కనుక మంచి సంబంధం సెట్ అవ్వడానికి కూడా ఇది మంచి సమయము. అలాగే వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఆ వ్యాపారంలో బాగుంటుంది. అంటే వ్యాపారంలో కొంచెం ఇప్పుడు ఇందాక మనం తెలుసుకున్నట్టు కొంచెం ఆ పీరియడ్ ఇబ్బందులు ఉంటే ఇప్పుడు బాగుంటుంది. లేకపోయినా కొంతవరకు పర్వాలేదు, కొంత పనులు పురోభివృద్ధి జరుగుతాయనే చెప్పాలి. కాంపిటేటివ్ సక్సెస్ ఇలాంటివి రాయాలని అనుకునే వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంది. ఇది వృషభ రాశి వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ ప్రసాదించే ఫలితాలు చూశారు కదండి. మీ రాశి వాళ్ళకి శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారో. అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి శనీశ్వరుడు మీకు యోగించే స్థితిలో ఉన్నా, యోగించే స్థితిలో లేకపోయినా, సపోజ్ మంగళ దశ జరిగే వాళ్ళకి మీకు శనీశ్వరుడు బలం బాగా జన్మజాతకంలో ఉంటే, ఆయన సవ్యగతిలో ఉంటే పెద్దగా ఇబ్బంది పెట్టడు. అపసవ్య మార్గంలో ఉంటే మటుకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలాగంటే మీకు మంగళ మహాదశ జరుగుతూ ఉన్నా, మంగళ అంతర్దశ జరుగుతూ ఉన్నా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. లేదా మీ జన్మజాతకంలో శనీశ్వరుడు మరియు మంగళ వీళ్ళిద్దరూ కలిసి కనుక ఉంటే అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆయన సవ్యగతిలో కంటే అపసవ్యగతిలో వెళ్ళినప్పుడే మంచి ఫలితాన్ని ఇస్తారు. సో ఇవన్నీ అసలు తెలిసినా తెలియకపోయినా శనీశ్వరుడు అపసవ్య గతి మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టాలంటే అయితే ఇప్పుడు మనం ఏ పరిహారం చేయాలి? నేను మొదట చెప్పినట్లు ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వ్యాపారంలో అభివృద్ధి సరిగ్గా లేకుండా బాధపడుతూ ఉంటారు. అంటే ఉద్యోగం చేస్తూ వాళ్ళ శ్రమని కూర్చి వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టేవాళ్ళు ఉంటారు. వ్యాపారం చేస్తూ వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టి ఓకే వాళ్ళు ఉన్నంతలో సంతృప్తిగా ఉన్నవాళ్ళు ఉంటారు. ప్రయత్నాలు సఫలీకృతం కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మీరు వృత్తి వ్యాపారాల్లో ఉంటే అందులో కలిసి వచ్చే విధంగా శనీశ్వరుడు ఇప్పుడు తోడ్పాటునిస్తాడు ఈ పరిహారం చేసుకుంటే, ఆయన వక్రగతిలో ఉన్నాడు కాబట్టి. అలాగే నిరుద్యోగులకి ఇప్పుడు ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం తొందరగా రావడానికి ఆయన అంటే తల్లిదండ్రులకు ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అన్నట్లు ఇప్పుడు ఆయన ఈ కరుణించే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి పరిహారాలు చేసుకోవడం వల్ల, చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల వెంటనే ఆయన స్వతరంగా వరాలను ప్రసాదిస్తాడు. అది నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి బాసట అవుతుంది ఈ పరిహారము. అలాగే ఇప్పుడు వ్యాపారం పెట్టి అస్సలు ముందుకు సాగాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ల్యాండ్ సేల్కి పెట్టి ముందుకు సాగాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా భూమి కొనాలి, కొంతమంది డబ్బులు కట్టేసి ఉంటారు కానీ ఆ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ మటుకు పూర్తిగా కాదు, అలా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. స్థలం లేదా ఇల్లు కొనుక్కోలేక ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు, అంటే ఈ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే ఈ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా అవన్నీ సఫలీకృతం అవుతాయి. ఇప్పుడు మనం పరిహారానికి వెళ్దాము. ఈ పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిపి అందరికీ కలిపి ఒకటే పరిహారం ఉంటుంది. ప్రతిరోజు భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టం చదవడం, వినడం ఇది చేస్తే కనుక మన జీవితంలో ఉన్న కష్టాల నుంచి, దుఃఖాల నుంచి భగవంతుడు కృష్ణ పరమాత్ముడు మనల్ని గట్టెక్కిస్తాడు. ఈ గజేంద్ర మోక్షము మీరు చదవడం, మీకు బాగా చదివే అలవాటు ఉన్న వాళ్ళైతే చదివేసుకోండి హాయిగా, లేదా వినడానికైనా ప్రయత్నించండి ప్రతిరోజు. కనీసం రోజు కుదరకపోయినా శనీశ్వరుడు వారమైన శనివారం అయినా సరే కనీసం వినడానికి ప్రయత్నించండి. ఈ ఆపర్చునిటీ అస్సలు ఎవ్వరూ మిస్ కాకండి. ఇది చాలా స్వల్పమైన రెమెడీ. భాగవతాన్ని చదవడం వల్ల పెచ్చు పుణ్యం వస్తుంది, బహులాభాలు ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అందులో గజేంద్ర మోక్ష ఘట్టం వినడం వల్ల ఇందులో మీరు చేయాల్సిందల్లా మీ టైం కొంత కేటాయించాలి. మనకు అసలు భగవంతుడు సమయాన్ని ఇచ్చిందే, ఈ జీవితాన్ని ఇచ్చిందే భగవంతుడు. మన పనులు మనం చేసుకుంటే నిత్య దైనందిన జీవితంలో మన బ్రతికి, మన ఆహారానికి, మన జీవించడానికి కావాల్సినంత సంపాదించుకుంటూ రిమైనింగ్ టైం అంతా భగవంతుడి ధ్యానంలో గడపడానికే మనకి సమయం ఉన్నది. సమయాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకునే శనీశ్వరుడు డిసిప్లిన్ సూచిస్తాడు.
సో ఎవరైతే టైం వేస్ట్ చేయకుండా ఉత్తగా అంటే వ్యర్థ ప్రసంగాలతోటి లేదా చిట్ చాట్ తోటి ఇలా కాకుండా ప్రొడక్టివ్గా టైంని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ప్రొడక్టివ్గా టైం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే వాళ్ళంటే శనీశ్వరుడికి బహుప్రీతులు అవుతారు. వాళ్ళని ఆయన ఇబ్బంది పెట్టాడు, ఎందుకంటే ఆయన క్రమశిక్షణని సూచిస్తాడు కాబట్టి. సో మీ టైం మీరు ఎంత క్వాలిటీగా ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటున్నారో ఇది ఒక చెక్ పెట్టుకోండి. తర్వాత గజేంద్ర మోక్షం వినడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా. ఇలా గజేంద్ర మోక్షాన్ని వినడం వలన మీకు అంటే ఏ విషయంలో అయితే నలిగిపోతూ ఉన్నారో ఆ విషయం నుంచి బయటకు వచ్చేస్తారు. అందులో ఇప్పుడు ఆయన కుంభరాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్తున్నాడు. ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తే మళ్ళీ కుంభరాశిలోకి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఈ ఈ రెట్రోగ్రేషన్లో ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల కనీసం ఇక్కడి నుంచి ఒక 6-7 సంవత్సరాల వరకు డోకా లేకుండా మంచి మార్పుల్ని కైవసం చేసుకోవడానికి డెఫినెట్గా గజేంద్ర మోక్షం ఉపయోగపడుతుంది. ఇలా గజేంద్ర మోక్షాన్ని మీరు ప్రతిరోజు చదవడం వినడం, రోజు కుదరని వాళ్ళు కనీసం శనివారం పూట వినడానికైతే వితౌట్ ఎనీ ఫెయిల్ ప్రయత్నించండి. ఆ పెరుమాళ్ళ ఆశీస్సులు మీరు అందరూ అందుకుంటారని చెప్పి తద్వారా అందుకుంటారని చెప్పి అందుకోవాలని చెప్పి నేను కూడా ప్రార్థిస్తూ మీ అందరి తరఫున వాసుదేవుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.